ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారు ఈరోజు ఏమని చెప్తున్నారంటే, బిడ్డా, ఒక మహిళా కన్ను నీ మీద పడింది తల్లి. గల్లు గల్లుమంటూ పెద్దగా గజ్జెల శబ్దంతో వచ్చి నీ గుమ్మంలోకి వచ్చి తలుపు తడుతుంది. వదిలితే నీ ఇంట్లోకి వచ్చేస్తుంది, జాగ్రత్త. ఎందుకీ స్త్రీ ఎవరు? ఆ మహిళ ఎవరు? ఆమె కన్ను నీ మీద ఎందుకు పడింది? వచ్చి నీ తలుపు గుమ్మం, నీ ఇంటి గుమ్మం ఎందుకు తట్టుతుంది? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఆమె ఎందుకు వస్తుందో తెలుసుకోవస్తుంది. దీని గురించి నువ్వు ఏం ఆశిస్తున్నావో, నీకు ఏదైనా ఇవ్వాలని వస్తుందో, మంచి చేయాలని వస్తుందా, చెడు చేయాలని వస్తుందా, అది కూడా అర్ధరాత్రి 12 గంటలకు నీ గుమ్మం ముందుకు వచ్చి నీ తలుపు తడుతుంది. ఆ సమయంలో నువ్వు గనుక మెలకువగా ఉండి వాకిలి తీశావు, తలుపు తీశావు అంటే నీ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఆ పైన నీ ఇష్టం అంటూ బాబాగారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి. ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారో, అసలు విషయం ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇందులో ఏదో ఒక నిగూఢమైన అర్థం దాగి ఉంది, ఒక మర్మం దాగి ఉంది. బాబాగారు మాటల వెనుక ఉన్న మర్మం ఏమిటో మనకు తెలియాలి అంటే వీడియోని కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. తల్లి, ఒక రకంగా ఆఖరి రోజు అని చెప్పాలమ్మా. ఎందుకంటే శ్రావణ మాసం రోజు ఈ మహిళ కన్ను నీ మీద ఎందుకు పడింది, ఆ మహిళ ఎవరో తెలిస్తే నీ కళ్ళ నుంచి నీళ్లు జలజల రాలిపోతున్నాయి. ఆ కన్నీళ్లు ఎందుకు వస్తాయి? నీకు బాధతో వస్తాయా, లేకపోతే సంతోషంతో వస్తాయా? ఆ స్త్రీ ఎందుకు పెద్ద పెద్ద గెజ్జెల శబ్దంతో నీ ఇంట్లోకి వస్తుంది, నీ తలుపు తడుతుంది? ఖచ్చితంగా తెలుసుకోవాలి, తీరాల్సిందే. ఎందుకంటే ఆమె ఎంతో కాలంగా నీ ఇంట్లో రహస్యంగా తిరుగుతూనే ఉంది. నీ ఇంటికి వస్తుంది, వెళ్తుంది, కానీ నువ్వు గమనించటం లేదు. ఆమె ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతావు. అంతేకాకుండా నీ కన్నుల వెంట కన్నీళ్లు జలపాతంగా కారడం ఖాయం తల్లి. ఎందుకంటే గల్లు గల్లుమని గజ్జెల శబ్దంతో అర్ధరాత్రి వేళ కూడా నీ ఇంటి ఆరుబయట ఈమె రహస్యంగా వస్తుంది, తిరుగుతుంది, వెళ్తుంది, ఏదో చూస్తుంది, ఏదో ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం ఎందుకు? ఏం చేయాలని? నీకు మంచి చేయాలనా, చెడు చేయాలనా, కీడు తలపెట్టాలనా, హాని తలపెట్టాలనా, లేకపోతే నీ రక్షణ కోసం ఒక రక్షణగా ఎలా ఉంది? ఏంటి అసలు విషయం? ఏంటి అసలు ఆమె ఎవరో అనే విషయాన్ని ఈరోజు నీ సాయి నీకు చెప్పబోతున్నారు. జాగ్రత్తగా గుండె గుప్పెట్లో పెట్టుకొని ధైర్యంగా ఉంటే గుండె నిబ్బరంతో విను. ఎందుకంటే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఈమె ఇప్పుడు వచ్చిన వ్యక్తి కాదు, ఎప్పుడూ కూడా వస్తూనే ఉంది. ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఈమె ఇప్పుడు వచ్చిన వ్యక్తి కాదు, ఎప్పుడూ కూడా వస్తూనే ఉంది. చాలా కాలం కానీ నువ్వు అప్రమత్తంగా ఉన్నావు, నిర్లక్ష్యం చేస్తావు, ఆమెను గుర్తించలేకపోతున్నావు, గమనించలేకపోతున్నావు. ఈరోజు 12 గంటలకు వచ్చి నీ ఇంటి గుమ్మం ముందు నీ ఇంటి తలుపు తడుతుంది. నువ్వు ఒక్కసారి తలుపు తీస్తే లోపలికి వచ్చేస్తుంది, జాగ్రత్త. అసలు ఆమె ఎవరో ఈరోజు నువ్వు ఎరుకుతో ఉండు. ఈ మహిళ ఎవరో నువ్వు కనిపెట్టి తీరాల్సిందే. అయితే ముందుగా ఈ మహిళ నీ దగ్గరికి ఎందుకు వస్తుంది, నీ జీవితంలోకి ఎందుకు వస్తుంది, నీ ఇంట్లోకి ఎందుకు వస్తుంది, తొంగి చూస్తుంది, నీ చుట్టూ ఎందుకు తిరుగుతుంది, నీకు తెలియాలి అంటే ముఖ్యంగా నీ వ్యక్తిత్వం గురించి నువ్వు తెలుసుకోవాలి, నీ గుణగణాల గురించి తెలుసుకోవాలి, నీ అలవాట్ల గురించి తెలుసుకోవాలి, నీ నడవడికల గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆమె ఎందుకు నీ వెంట పడుతుంది, నీ చుట్టూ తిరుగుతుంది, నీ ఇంట్లోకి వస్తుంది, ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది. అయితే ముందుగా చెప్పాలి అంటే, నీ వ్యక్తిత్వం గురించి చెప్పాలి అంటే, ఒక మంచి మనసున్న మనిషివి,
మంచి వ్యక్తిత్వం గలదానివి అంటే ధైర్యం ఎక్కువ, అలాగే తెలివితేటలు కూడా ఎక్కువే, అన్నీ ఎక్కువే. అలా ఎలా అంటే ఒక సింహం ఎలాగైతే అడవికి రారాజులాగా ఉంటుందో అలా నువ్వు కూడా ఎక్కడ ఉన్నా రారాజులాగే ఉండాలి, మహారాజులా మహారాణిలా ఉండాలి అన్న ఒక పంతం అయితే ఉంటుంది. ఆ కళ్ళల్లో తీక్షణగా ఎలా ఉంటుందంటే సింహం ఎలాగైతే గురి చూసి కొడుతుందో తన చూపు నుంచి ఎవరూ కూడా ఎలా అయితే తట్టుకోలేకపోతున్నారో, ఎంత తీక్షణంగా ఉంటాయో తన చూపుల్లో అలా ఉండవు, అలా గంభీరంగా ఉండవు, ఒక సింహంలాగా ఉండవు. అంతటి గంభీరమైన వ్యక్తిత్వం నీది. అయితే చిన్నప్పటి నుంచి కూడా నీకు ధైర్యం ఎక్కువ, తెలివితేటలు ఎక్కువే. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే వెనకడుగు అని వేసే తత్వమే కాదు. అది ఎంత కష్టమైనా కానీ అది అనేదైనా తెచ్చుకుంటావు అంటూ ముందడుగు వేయటమే నీకు తెలుసు. ఎలా ఉంటుంది అంటే ఒక పులి పంజాలా ఉంటుంది నీ దెబ్బ అనేది. అయితే ఆ నలుగురిలో కూడా అయితే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నలుగురిలో కూడా ముందుగానే ఉంటావు. ప్రతి దానిలో కూడా పోటీ, జీవితంలో ఒక మంచి విజయం సాధించాలి అనుకుంటావు. ఎక్కడ పోటీ ఉన్నా కూడా నేనే తగ్గాలి అనే మనస్తత్వం అంటే అంతే కష్టపడతావు, అంతే తెలివితేటలతో ఉంటావు, అంతే ఆశతో ముందడుగు వేస్తూ ఉంటావు. అయితే చిన్నప్పటి నుంచి కూడా నీకు కష్టాలు అనేవి ఎక్కువే అని చెప్పాలి బిడ్డ. కష్టాల నుంచి వాటిని దాటుకుంటూ అడుగు మించుకుంటూ వస్తూనే ఉన్నావు. ఎలా అయితే నీ యొక్క ఆయుధం ఏంటంటే ధైర్యము, సాహసము, తెలివితేటలు అంటే వీటి గురించి ఆ పరిస్థితులు చక్కగా బయటకు నెగ్గుకొస్తున్నాయి. ఎక్కడ ఉన్నా, ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఉక్కిరి బుక్కిరి చేసినా, మనుషులు ఇబ్బంది పెట్టినా, పరిస్థితులు ఇబ్బంది పెట్టినా, ఎక్కడా కూడా నీ వ్యక్తిత్వం మాత్రం ఎక్కడా నువ్వు వదులుకోలేదు. చాలా నీతిగా, నిజాయితీగా ఉన్నావు. నాకు పరువు కన్నా ఇదే ముఖ్యం కాదు నేను ఏదైనా సరే నీతిగా నిలబడతా, మాట మీద నిలబడతా, ఇచ్చిన మాటకు కట్టుబడతా, ఎవరినీ మోసం చేయను, ఎవరికీ కీడు చేయను, ఎవరికీ హాని తలపెట్టను అని మాటకు కట్టుబడి ఉంటే రకానివి. నమ్మిన వాళ్లకు నేను అన్యాయం చేయను, ప్రేమాలు రాగాలతో కానీ, నీతి నిజాయితీ విషయాల్లో కానీ చాలా పట్టుదలతో ఉండాలి అని అనుకునే తత్వం నీది. అంటే నీ సాయి అనుగ్రహం, నీ కులదైవం అనుగ్రహం, నీ ఇష్టదైవ అనుగ్రహం కూడా నీ మీద పుష్కలంగా ఉన్నాయి తల్లి. ఎక్కడైతే సరే మంచివారికి కష్టాలు అనేవి అప్పుడప్పుడు తప్పవు. ఎందుకంటే నీ సాయి ఎప్పుడూ కూడా వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదా, ఈ పరీక్షల్లో నెగ్గగలుగుతారా లేదా, పరిస్థితుల్ని ఎలా ఎదిరించగలుగుతారో, ఆ పరీక్షల్ని ఎదుర్కోవటంలో ఒక నైపుణ్యత సాధించడానికి, ఒక పట్టుదల సాధించడానికి, ఏది వచ్చినా తట్టుకునే గుండె ధైర్యం, గుండె నిబ్బరం వీళ్ళకి రావాలి అని అడుగడుగునా ఒక పరీక్ష లాంటిదే పెడుతూ ఉంటాడు తల్లి. అలా పరీక్ష పెట్టినప్పుడు నువ్వు ధైర్యంగా ముందుకు నెగ్గగలిగితే, నెట్టుకు వెళ్ళగలిగితే ఆ తర్వాత ఆ కష్టాలు వెనకాలే నీకు సుఖాలు తరుముకొస్తూ ఉంటాయి. నీ సుఖాలు తలుపులో నీకు తలుపు తెరుస్తాయి. ఆ కష్టాలు దాటుకొని వెళ్తే తర్వాత అంతా కూడా సుఖమే ఉంటుంది అనేటువంటి ఆ తలుపును తెరచి నువ్వు లోపలికి వెళ్ళటమే ఆలస్యం. అలా లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ నువ్వు ఊహించలేనిది నీ జీవితం, ఊహించనిది అద్భుతాలు, సంతోషాలు, సుఖాలు, ఆనందాలు, డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం, పేరు, ప్రతిష్ట, కీర్తి, బంధాలు, అనుబంధాలు ఇవన్నీ కూడా ఈ ఒక్క పరీక్షలో నువ్వు నెగ్గగలిగితే ఆ వెనుక ఇన్ని కాచుకొని ఉన్నాయి బిడ్డ నీ జీవితంలో రావటానికి. అందుకే నీ సాయి అప్పుడప్పుడు కూడా పరీక్షలు పెడుతూ ఉంటాడు. తట్టుకుంటావా, తట్టుకోలేవా, ఓడిపోతావా, నెగ్గుతావా అని చాలా అంటే చాలా సంతోషంగా నువ్వు ఉండగలుగుతావు. ఈ కష్టాలన్నింటికీ కూడా చాలా వరకు తట్టుకునే వస్తూ ఉన్నావు కాబట్టి నీ సాయి అనుగ్రహం నీ మీద ఉంది. ఈ మహిళా కన్ను నీ మీద పడింది. ఈ మహిళ యొక్క ఆశీర్వాదం కూడా నీ మీద ఉంది. ఆమె
కన్ను నీ మీద పడింది. ఆమె నీతోనే ఉంది. నీ చుట్టూ తిరుగుతుంది. నీ వెంట తిరుగుతుంది. నువ్వు బయటకు వెళితే బయటికి, లోపలికి వెళితే లోపలికి. ప్రతి అడుగులో అడుగు వేసుకుంటూ ఏంటంటే ఆమె నీ చుట్టూ తిరుగుతుంది. ఆమె నీ చుట్టూ తిరుగుతూ ఉందన్న విషయాన్ని నీకు తెలియజేయాలి అంటే ఆమె తపన కూడా పడుతూ ఉంటుంది. కానీ నువ్వు గుర్తించలేదు, గమనించలేదు. ఎందుకంటే ఈ మధ్య నువ్వు గమనించినట్లయితే నీ జీవితంలో అలాగే కొన్ని కష్టాలు ఎలా వస్తాయి అంటే నీకు సమస్యలకు పరిష్కారం కూడా దొరకటం లేదు. ఆ సమస్యలకు నీకు పరిష్కారం కూడా దొరకటం లేదు. అసలు ఏం చేయాలో అర్థం కానే స్థితిలో కూడా పడిపోయావు. ఏ దారి కూడా కనబడకపోతుంది. పరిస్థితులు అలాంటి కష్టాలు నీ జీవితంలోకి వస్తాయి తల్లి. ఇదండి మన బాబాగారు మన కోసం అందించిన సందేశం. మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.